అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అంటే నేను రామ్తోనే చేశాను కాబట్టి మిగతా వాళ్ళ గురించి మాట్లాడే అధికారం అర్హత నాకు లేవు. సో రామ్కి మ్యాచ్ అయ్యే స్క్రిప్ట్ నేను చేసినప్పుడు నాన్న ఇది చేద్దామని అడుగుతాను నేను ఎప్పుడైనా. బట్ నాకు ఓపిక ఉండి దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఇంటర్ఫీరెన్స్ లేకోకుండా చేసుకుందాం అనుకున్నప్పుడు ఐ విల్ కన్ఫర్మ్ ఓన్లీ టు దట్ అండి. అండ్ రామ్ గారి విషయానికి వస్తే రెడీ మూవీ సార్, నేను ఈ మధ్య ఈరెండ్ కాబట్టి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ సినిమా రికార్డులు ఈ సినిమా రికార్డులు అని చెప్పేసి ఒక వీడియో చూశాను. మన కథలు బయట ఎక్కువ రీమేక్ అయిన సినిమాల్లో రెడీ సినిమా నాకు తెలిసి 7 భాషల్లోనో 8 భాషల్లోనో రీమేక్ అయినట్టు చెప్పారు ఆ వీడియోలో. అయి ఉండొచ్చు. సో మీకు రెడీ మూవీ రీమేక్స్ పరంగా కూడా అమౌంట్ తీసుకొచ్చిందా? అది పెద్ద రికగ్నైజబుల్ అమౌంట్ కాదండి, ఎందుకంటే నా సినిమాలకి రైటర్స్కి 50% ఇచ్చేస్తానండి నేను. హిందీ ఒక 40 లక్షలకు ఎంతకు అమ్మామనుకోండి, ఇప్పుడు 35-40% విల్ బి దేర్స్. సో అది పరిగణించాల్సిన పెద్ద అమౌంట్ ఏం కాదు. సినిమా రిలీజ్ అయినాక సక్సెస్ అయిన తర్వాత రీమేక్ రైట్స్ అమ్మితే ఆ డబ్బులు మళ్ళీ రైటర్స్కి ఇస్తారా? 100% అండి. మీరు మరీ అమాయకులు లాగా ఉన్నారు. లేదు, నో ఐ డిడ్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్. అది వాళ్ళ కష్టం. ఓన్లీ రీమేక్స్, డబ్బింగ్ ఈజ్ మై రైట్. చాలా పెద్ద పెద్ద దర్శకులు కెమెరా ముందుకు వచ్చి మా కథలను రీమేక్ చేసుకున్న సమయంలో మాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, మాకు అసలు తెలియదు, వెళ్ళి అడిగితే ఇవ్వలేదు అని చాలామంది ఓపెన్గా చెప్పున్నారు. ఇదే ఇండస్ట్రీ. దాని గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, మిగతా వాళ్ళ గురించి. సో అంటే మీరు డబ్బుల గురించి అన్నారు కాబట్టి ఈ టాపిక్ వచ్చింది, కానీ నేను అట్లా చేశాను ఎక్కువగా చెప్పడం గురించి చెప్పడానికి కాదు. ఇది ఇట్స్ ఎవ్రీబడి షుడ్ గెట్ దేర్ డ్యూ షేర్. సో అట్లాగే అండి, ఒక సినిమా సూపర్ హిట్ అయిపోతే నేను కారు కొనిచ్చేస్తా, ఫ్లాట్ కొనిచ్చేస్తా, ఐ నెవర్ డిడ్ దట్ అండి. ఇట్ హ్యాస్ టు బి ఎర్న్డ్ బై యూ. Whether it is Trivikram or Vijay Bhaskar, I never ever gave them any kind of gift. But you are worth this much now. నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చున్నవాడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇది నీ శాలరీ, నేనేదో ఇచ్చింది కాదు నీకు, నువ్వు సంపాదించుకుంది. దట్ ఈస్ యువర్స్. సో ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండి. నాకు ప్రొడ్యూసర్ గారు ఇచ్చారని చెప్పుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. నువ్వు యూ హావ్ ఎర్న్డ్ ఇట్. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. ఐఎమ్ సారీ, ఐ ఆమ్ నాట్ criticizing him. Somebody may not be able to take it properly, and I have every right to be honest and express my feelings. నాకు ఒకటి అర్థం కాదు సార్, ఎందుకు మనుషులను ఇంత బలంగా నమ్ముతారు? ఇప్పుడు ఆ రోజు భాస్కర్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, తర్వాత కోటి గారు కానీ, ఇప్పుడు అన్మోల్ హరి కానీ, అంటే వీళ్ళందరికీ మీరేదో లైఫ్ ఇచ్చారనో లేకపోతే వాళ్ళు మీకేదో సక్సెస్ ఇచ్చారనో ఇవన్నీ చెప్పట్లేదు. సీతారామశాస్త్రి గారు కానీ, వీళ్ళందరితో ఒక బలమైన నమ్మకం, ఒక బలమైన బాండింగ్, మనిషిని చూడంగానే నమ్మాలి అని ఎందుకు అనిపిస్తుంది మీకు? మన ప్రయాణంలో తెలుస్తుంది కదండి, మనం వీళ్ళతో కలిసి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయగలం అనేది. ఎక్కడ డిస్కంఫర్ట్ వచ్చినా కానీ దిగిపోతాం. సో అట్లా ఆ సందర్భం కలగలేదు. సో అవర్ జర్నీ వాజ్ టిల్ ది ఎండ్, టు ది మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్. అంటే చాలామంది నాకు చెప్పిన మాట, మీకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది నేను కనుక్కుంటూ చెప్పిన మాట, ఆయన నమ్మినంత విధంగా మనిషిని ఎవ్వరూ ఇండస్ట్రీలో నమ్మరు. ఒక్కసారి ఆయన దగ్గర కానీ లెక్క తేడా వస్తే ఆయన పెట్టినంత విధంగా దూరంగా ఎవరు బెటర్ అని చెప్పారు. సో ఇంకొకటి అండి, స్క్రిప్ట్ అనేది ఆఫీస్లో జరిగే వర్క్ అండి. అట్లాగే షూటింగ్ అయిపోయిన తర్వాత చూసుకునేది మన ఎడిటింగ్ టేబుల్లో అండి. ఇది దర్శకుడికి నాకు జరిగేది. నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏ రోజున కెమెరా దగ్గరికి వెళ్ళి కానీ ఇంకో విధంగా కానీ ఇంటర్ఫియర్ కాను. ఏం షాట్ పెట్టాడు, ఏం సీన్ ఎట్లా తీస్తున్నాడు, ఇట్స్ నాట్ మై జాబ్. నువ్వు నమ్మావు, ఆ డైరెక్టర్ నమ్మావు, ఆ కెమెరామెన్ నమ్మావు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇది మనం అనుకున్నది ఎట్లా కదా, ఇట్లా రాలేదేమో ఒకసారి చూసుకో అనే తత్వం నాది. బట్ దట్ అకేషన్ నెవర్ రోజ్. ఇంతవరకు నేను చేసిన ఏ సినిమాకి కూడా రీషూట్ చేసే సందర్భం కలగలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? సూపర్. ఇట్స్ నాట్ నీడెడ్. ఏదైనా చిన్న అడ్జస్ట్మెంట్ ఏదైనా చేసుకుంటాం కానీ మేము రీషూట్ చేస్తున్నాం అనేది కూడా ఒక గొప్ప అయిపోయింది. ఐ డోంట్ బ్లేమ్ దట్, బట్ స్టిల్ ఓకే, మేబీ ఐ డోంట్ బిలాంగ్ టు ది కరెంట్ ట్రెండ్. రామ్ గారి సినిమా ఎందుకంటే ప్రేమంటేనే ఒక సినిమా ఉంటుంది సార్. కరుణాకర్ గారు డైరెక్టర్. థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, యాజ్ ఈజ్గా కాలేజ్ ఎగ్గొట్టేసి థియేటర్లో కూర్చున్నాను. సినిమా స్టార్ట్ అయింది. ఆ తమన్నా ఫస్ట్ సీన్లు నడుస్తూ ఉన్నాయి. అమ్మాయిని చూస్తా, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక పాట వస్తుంది, హీరో చనిపోతాడు, శవం దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళొద్ది, నేను నిన్ను చూడాలని గట్టిగా అరసద్ది, కెమెరా అట్ట పైకెళ్ళంగానే ఓ మంచి సూపర్ బీజిఎంతో ఎందుకంటే ప్రేమంతా పడుద్ది. సార్ నిజం చెప్తున్నాను, ఆ 7 నిమిషాల సినిమా చూసి కరుణాకర్ మరో తొలి ప్రేమ తీస్తున్నాడని బలంగా నమ్మాను. సినిమా మొదలైన తర్వాత, పేర్లు పడ్డాక, సినిమా మొదలైనాక
నేను మొదట చూసింది ఈ సినిమానేనా, ఆ ఎమోషన్ ఏది, ఆ ఫీల్ ఏది, ఎటువైపు వెళ్తుంది ఈ సినిమా అని నాకు అరగంటలోనే అర్థమైపోయింది. ఇన్ని సినిమాలు తీసిన శ్రవంతి రవికిషోర్ గారికి ఆ సినిమా ట్రీట్మెంట్ ఎక్కడో తేడా కొట్టేస్తుందని స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అర్థం కాలేదా? ఆ సినిమాకి మేము చేసిన పెద్ద పొరపాటు, ఆ సినిమా అంతగా ఆదరించకపోవడానికి కారణం నేను అనుకున్నది, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం. అంటే రామ్ అండ్ తమన్నా వాళ్ళ అంత ముందు జన్మకు సంబంధించి జన్మల బంధం ఉంది వీళ్ళదని. అది తమిళ్ వెర్షన్ డబ్ చేసినప్పుడు షూట్ చేసి పెట్టాం. మగధీరాలో చెప్తారు రాజమౌళి గారు వాళ్ళ బ్యాక్. ఇది అప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కోనా కూడా రాశాడు సీన్స్ ఇట్లా చేస్తే బాగుంటుందని. అంటే ఆడియన్స్కి దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు దిస్ లైఫ్, ఇది ఆఖరి జన్మ. ఇప్పుడు కనుక కలవకపోతే మనిషి కొన్న 7 జన్మల్లో ఇప్పుడుతో అయిపోతుంది. సో ఇది బలంగా మనం ఎక్కించలేకపోయాం అక్కడ. ఆడియన్స్ పర్సెప్షన్ వేరేగా ఉండేది. కోనా రోట్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ, బట్ వీ కుడ్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే కరుణాకరన్ గారు అది అవసరం లేదని ఫీల్ అయ్యి, తప్పు జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఓకే, దట్ కుడ్ హ్యావ్ సేవ్డ్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఐ బిలీవ్ అండి. ఆ చిన్న ఇప్పుడైనా అంతేనండి, ఒక చిన్న పాయింట్ చాలు సేవ్ చేయడానికి కానీ దాన్ని కింద పడేయడానికి కానీ. సో ఆ జాగ్రత్త మీరు అన్నారే, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఇబ్బంది కలగలేదు, కానీ ఇది చెప్తే బాగుండేది అనుకుని చెప్పలేకపోవటం, దాని తక్కువ ఆదరించబడటానికి ఇవాళ కూడా దట్స్ అప్రిషియేటెడ్ బై మెనీ పీపుల్ అండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ దాని శాటిలైట్ రైట్స్ మా టీవీ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు మా టీవీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది వ్యూయింగ్. ఇవాళ కూడా నాకు వాళ్ళ తరఫున ఎవరిన మనుషులు కనబడితే ఏమంటే చాలా బాగా ఉంటుందని మాకు, అంటే ఆ ఆడియన్స్కి రీచ్ అయ్యాను తప్పితే థియేటర్కల్ ఆడియన్స్కి రీచ్ కాలేదు. మీరు అన్నట్టుగా మొదటి 7 నిమిషాలు అంత ఎక్స్ట్రాడినరీగా ఉండేటప్పటికి నాకు కూడా ఎంతో అద్భుతంగా నచ్చిన పాట అది. ఎన్నిసార్లు వినేవాడిను, ఎన్నిసార్లు చూసేవాడిను. నీ చూపులే ఆ తర్వాత నుంచి బహుశా ఆ పాట ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సార్ మళ్ళీ ఇలాంటి సినిమానే గణేష్, జస్ట్ గణేష్ అనే ఒక సినిమా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా పిల్లల కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు కూడా ఎప్పుడైనా రీఫ్రెష్ అవ్వాలంటే నేను చూసే అతి తక్కువ సినిమాల్లో గణేష్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ ఆ సినిమా ఎందుకు అసలు ఏం మేక్ చేయలేదు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవండి. గణేష్ సినిమా చేసి చూసినప్పుడు కూడా ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తాను అనుకోలే. మరి ఎక్కడో మనకు తెలియని ఆడియన్స్కి మాత్రమే తెలిసిందేదో ఉంటుంది. సో వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. సో దే ఆర్ నాట్ బ్యాడ్ ఫిల్మ్స్ యాజ్ యూ సెడ్. ఇప్పుడు మీరు 2 సినిమాలు కూడా కమర్షియల్గా వైబుల్ కాలేదు. ఎందుకంటే ప్రేమంట గణేష్ అయినా మీరు గుర్తుపెట్టుకుని మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సమాధానం ఉంది నాకు. వీ రియలీ లవ్ దోస్ 2 ఫిల్మ్స్. సో ఎక్కడో కనెక్ట్ తగ్గింది కాబట్టి చూసిన ఆడియన్స్ సంఖ్య తగ్గింది. ఎక్కువ మంది చూస్తేనే కదా సంఖ్య. అవును సార్. లాస్ట్ చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, ధైర్యం చేసి అడుగుతున్నాను ప్లీజ్. రామ్ గారి సినిమాలు చూసుకుంటే రెడ్ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, నిన్నటికి నిన్న ఆంధ్ర కింగ్ కానీ సినిమాలన్నీ బాగున్నాయి సార్. ఆయన యాక్టింగ్ బాగుంది, ఆయన ఎనర్జీ బాగుంది, కథలు బాగుంటున్నాయి. బట్ ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు. ఏం జరుగుతుంది సార్? ఉన్నది ఒకటే జిందగీ ఆడియన్స్ రాకుండా పోలేదండి. దానికి ఎవరు ఏ విధంగానూ నష్టపోలేదు. ఏ కోణంలో అయితే తీసామో అంతవరకు సక్సెస్. రెడ్ కూడా దానికి ఉన్న పరిమితులు ఉన్నాయి. ఆంధ్ర కింగ్ అనేది చాలా డిసప్పాయింట్ అయిన ఫ్యాక్టరీ. మీరు చెప్పినట్టుగా చాలా అద్భుతంగా వర్క్ చేశాడు రామ్. హీ హాజ్ రియల్లీ ఫెల్ ఇన్. కొన్నిటి కారణాలు మనం చెప్పలేమంటాం చూసారా, ఎక్కడో ఆ డిస్కనెక్ట్ అయి ఉంటుంది ఆడియన్స్కి. ఐ విష్ ఇట్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్, అంతవరకే చెప్పగలను. కానీ నేను ఆడియన్స్ మనం బ్లేమ్ చేయలేము. ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యారా, లేకపోతే అంతగా ఆదరించకపోవడానికి కారణం ఆ కనెక్ట్ మిస్ అయ్యి ఉంటుంది ఎక్కడో.